Welcome to Hyderabad Express TV. Today headlines. బొద్దుని ఇచ్చింది భారత్, యుద్ధం కాదని గర్వంగా చెప్పగలం నరేంద్ర మోదీ. ఏపీలో ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదు కేంద్ర మంత్రి కుమారస్వామి. 2026 జూన్లోగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం చంద్రబాబు. ఆస్ట్రియా పర్యటన సందర్భంగా వియన్నాలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలను ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా భారత్పై చాలా చర్చ జరుగుతుందని, వేల సంవత్సరాలుగా జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పంచుకుంటున్నామని ప్రస్తావించారు. అంతేకాదు భారత్ బుద్ధుడిని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదని ప్రపంచానికి గర్వంగా చెప్పగలమని అన్నారు. భారతదేశం ఎప్పుడూ శాంతి గురించి మాట్లాడుతుందన్నారు. 21వ శతాబ్దపు ప్రపంచంలో కూడా భారతదేశం తన పాత్రను బలోపేతం చేసుకుంటుందని, ఈరోజు ప్రపంచం భారతదేశాన్ని ప్రపంచ సోదరునిగా చూస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. लोग बहुत कुछ पूछते हैं ना आपको, ऐसे में भारत आज क्या सोच रहा है, भारत क्या कर रहा है, इसको लेकर एक बेटर इन्फॉर्म वर्ल्ड बनाना जरूरी है. भारत 1/6 ह्यूमैनिटी को रिप्रेजेंट करता है और ग्लोबल ग्रोथ में भी करीब करीब इतना ही कंट्रीब्यूट कर रहा है. हजारों वर्षों से हम दुनिया के साथ నాలెడ్జ్. తిరుమల శ్రీవారి ఆస్తులను పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీలో గత వైపాకా ప్రభుత్వం పాలకులు వీరప్పన్ వాసులు ఎర్రచందనం పేరుతో జాతీయ సంబంధం దోచుకున్నారు. ఆ డబ్బుతో రాజకీయాలు శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదు అని బండి సంజయ్ పేర్కొన్నారు. ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతుండాలి. మనం మొన్నటి వరకు చూసినాం. మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు, పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు. మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువుల ఆరాధ్య దైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పయ్యపడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చారు. వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఇన్ని రోజులుగా స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు వాళ్ళకు. నేను నిన్న వచ్చిన సాయంత్రం, నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు, గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళ స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే, సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కాబట్టి ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్ మూతపడుతుంటే ఆందోళన వద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. Vishnu Raju MLA and Srinivas Raju, everybody visit sales director also. We all visited the plant. Even today also we have discussed several issues. They have given several advices. Day before yesterday, while I am coming here, I had a meeting with our bankers also. Ultimately we are going to
take some decision with the higher authority. Thank you. Sir, employees demanded immediately withdrawal of the privatization of the steel plant. Pardon? Employees demanded that immediately withdrawal of the steel plant privatization. No, who told we are going to privatize? Why I came here? There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. What is your final assurance for the employees, sir? Let us see. That's why I am telling you. There is a possibility of reviving. We can do it. For that actually we are working out. 2026 జూన్లోగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం విమానాశ్రయాన్ని చిన్నాభిన్నం చేసిందని, మొత్తం పనులు మొదటి నుంచి చేయాల్సి వస్తుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అధికారులు నేతలతో భేటీ అయ్యారు. నిర్మాణ పనులపై జీఎంఆర్ ప్రతినిధులు ఆరా తీశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎకనామిక్ హబ్గా మారుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. You are too commercial. Sir. All states are having this problem. Yeah, always I am fighting with you. Not now, from the beginning. We'll work, sir. Sir, the biggest point here was when new airport comes up, the old airport should be closed down. That has been agreed to. GOI agrees to it. On that biggest point, there is no dispute. As soon as this new airport is going to start operations, the old airport in Visakhapatnam will be closed for 30 years. That agreement is there, we are not disputing. The only point which was left was in this exchange of land, 4 acres was pending. That also, I am happy to report that between Ministry of Civil Aviation and AAI, we have taken the decisions. It will be done in a time bound. In a very few days, this NOC unconditional, we are ready to give. So, it is now resolved, sir. Our people are happy, but I am not happy. Why you are taking this land? It's a greater subject we will discuss afterwards. Last time also I was fighting with you. Even at that time we want to create some interest in this project without any contribution from civil aviation. Okay, let us see. Okay, thank you, sir. Thank you. So, and the second thing, sir, we are also discussing with you regarding the 500 acres of land which supposed for as part of the Electropolis ecosystem development. If it has been reconsidered, it will be better, sir. ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ సచివాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంబంధ నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు 250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు పయ్యావుల తొలి సంతకం చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో 5 ఐపీఎస్ల పాత్ర ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్లు త్వరలో చెల్లిస్తామన్నారు. ధరల స్థిరీకరణపై రిటైల్ వర్తకులతో మంత్రి సమీక్షించారు.
ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడానికి కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది, అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు కొందరు నేతలకు నోళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. ప్రతిరోజు మీడియాలో కనిపిస్తూ అప్పటి విపక్ష నేతలపై నిత్యం అభ్యంతరకర పదాలతో విరుచుకుపడేవారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. ఓ పార్టీ విమర్శలకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడం దేశవ్యాప్తంగా చూస్తుంటాం. కానీ ఏపీలో మాత్రం 2019 నుంచి 2024 మధ్య వైసీపీ నేతలు రాజకీయ విమర్శలను పక్కన పెట్టి విపక్ష నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తిట్లతో విరుచుకుపడేవారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రజలు కోరుకుంటుంది తిట్ల పురాణం కాదని, అభివృద్ధి సంక్షేమని వైసీపీ నేతలకు తెలిసొచ్చేలా ప్రజలు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. తమకు నచ్చని వ్యక్తులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని తిట్టనని, మిమ్మల్ని చట్టసభలకు పంపలేదని, ప్రజల భవిష్యత్తును బాగు చేయడానికి పంపితే మీరు సర్వనాశనం చేశారని తెలిసేలా ఏపీ ఓటర్లు తీర్పు చెప్పారు. రాజకీయ వలసలపై మాట్లాడే నైతికత భారత నాయకులకు లేదని స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు గతంలో బారాస ఏం చేస్తుందో గుర్తు చేసుకుంటున్నారు. అవినీతి, అహంకారం వల్లే రాష్ట్రంలో బారాస ఓడిపోయిందన్నారు. 10 ఏళ్ల బారాస పాలన అవినీతిమని కడియం ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం ఈ మేరకు మాట్లాడారు. కుటుంబానికే పరిమితమైన అహంకారం వల్లనే కదా మీరు ఓడిపోయింది. ఇంకా మీకు జ్ఞానోదయం కావడం లేదు. రాజకీయ వలసల గురించి మాట్లాడే నైతికత మీకు లేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని రాజకీయ వ్యవస్థను విలువలు లేకుండా చేసింది మీరు, భ్రష్టు పట్టించింది మీరు. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు వలసల గురించి? ప్రజలు మీరు మాట్లాడుకుంటే అసహించుకుంటున్నారు. మీరు చేసినప్పుడేమో అది సంసారమైంది, వేరే వాళ్ళు చేస్తే అది వ్యభిచారమైంది. ఎందుకు ఈ ద్వంద్వనీతి? చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రాతినిధ్యం లేకుండా అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను విలీనం చేసుకొని ప్రతిపక్షాన్ని నోరు మోయించిన మీరు ఇప్పుడు పునీతులైనట్టుగా. బుద్ధిని ఇచ్చింది భారత్, యుద్ధం కాదని గర్వంగా చెప్పగలం నరేంద్ర మోదీ. ఏపీలో ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదు కేంద్ర మంత్రి కుమారస్వామి. 2026 జూన్లోగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం చంద్రబాబు.